గన్నవరం ఎమ్మెల్యే సీటు విషయం టీడీపీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. సాధారణ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండటంతో ఇప్పటి నుంచే నేతలు టికెట్ కోసం యత్నాలు ముమ్మరం చేశారు. బాబు ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా సీటు తమదంటే తమదని ప్రచారం చేసుకుంటున్నారు నేతలు. బలవర్ధన్ రావు గత 4 సార్లు టీడీపీ నుంచి బరిలో దిగారు. అయితే 2009 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలంటూ తానే స్వయంగా చెప్పారు. దీంతో ఇకపై బలవర్ధన్ పోటీ చేయరంటూ వార్తలు రావడంతో వంశీకి ఈ టికెట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. ఇందులో భాగంగానే వంశీని విజయవాడ అర్బన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడానికి ఇది కూడా ఓ కారణమంటున్నారు. ఇదిలో ఉంటే బలవర్ధన్ రావు మాత్రం గన్నవరం టికెట్ పై వంశీ విషయంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెప్పకుండా బాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే బలవర్ధన్ కు సన్నిహితంగా మెలిగేవారు మాత్రం వంశీ విషయంలో సత్యమీరా అంటున్నారు. ఇప్పుడు బాబు గారు పార్టీ అధ్యక్షునిగా ఆయన ఎంతో సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంగా ఉన్నటువంటి వ్యక్తి. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం కాదు దేశ రాజకీయాలను కూడా తిప్పినటువంటి వ్యక్తి. ఆయనకి రాజకీయం తెలియనటువంటి ఇది లేదు. ఆయనకి ఏది మంచి ఏది చెడు అని తెలుసు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మేము పనిచేయడం జరుగుతుంది. మొత్తానికి గన్నవరం టికెట్ పై తమ్ముళ్ల మధ్య తన్నులాట రచ్చకెక్కడంతో అధినేతకు తలనొప్పిగా మారింది.